జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము, బాధలలో బ్రతికించు జీవవాక్యము, చీకటిలో వెలిగించు జీవవాక్యము, ఆపదలో ఆదరించు జీవవాక్యం, ఆపదలో ఆదరించు జీవవాక్యము, 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 జీవవాక్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము అక్టోబర్ 30వ తేదీ లేఖన భాగము తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 17వ వచనము. ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపర్చెను. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారికి ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు. మరి ఈ పరిచర్యలో ఆయన చివరగా చెరసాలలో ఉంటూ తెలియచేస్తున్నాడు. సింహం లాంటి మనుషుల మధ్య, అధికారుల మధ్య మరి పోరాటములో మరి అపోస్తలుడైన పౌలు గారికి యేసు ప్రభువారే తన యొక్క దూతను అనగా ప్రభువే తన పక్కన నిలిచి బలపరిచాడు. అపోస్తలుడైన పౌలు గారు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలనని. అవును, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 4-5 వచనాలలో మనం గమనించినట్లయితే దానియేలు గారికి మరి ముమ్మారు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ యొక్క రాజ్యములో ఆయనకు ఇష్టం లేని వాళ్ళు దాదాపు 120 సంస్థానాలలో 3 అధికారులు. వారిలో ప్రథముడు ఎవరయ్య అంటే దానియేలు. తన పక్కనున్న అధికారులకి ఎక్కడి నుండో వచ్చాడు, ఇతడు మనకంటే గొప్పవాడయ్యాడని అసూయతోను, అతనిలో ఏదన్నా లోపం ఉంటే మరి రాజుగారికి చెప్పాలి అనుకున్నారు. ఎక్కడ దొరకలేదు. ఒక భక్తి విషయంలోనే, ప్రార్థన విషయంలోనే, మరి దేవుని విషయంలోనే ఇతని మనం ఏదైనా చేయాలని రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా, ఒక్క మాసము, ఒక్క నెల రోజులు నీ దగ్గరే మనవి చేసుకోవాలి, ఏ దేవుడి దగ్గర కూడా చేసుకోకూడదు అని ఒక రూలుని తీసుకొచ్చినప్పుడు రాజుగారికి అత్యంత స్నేహితుడే. కానీ పోయి దానియేలు బతిమలాడలేదండి, దేవుడి మీద ఆధారపడ్డాడు. అటువంటి శాసనము వచ్చిందని తెలిసినా గాని యెరూషలేము వైపు కిటికీలను తెరచి ప్రార్థన చేస్తున్నాడు. అయితే మొత్తానికి వాళ్ళందరూ మరి రాజుగారు వద్దన్నా గాని దాని మీదే వాళ్ళు నిలబడి ఏమైనా సరే దానియేలుని మరి ఆజ్ఞ మీరాడు గనుక, రాజుగారు ఆజ్ఞ మీరాడు గనుక సింహాల బోన్లు వేయాలి అని చెప్పినప్పుడు ఎప్పుడైతే సింహాల బోన్లు వేశారో దేవుని యొక్క దూత సింహాల నోలను మూసివేసింది. హల్లెలూయా. ఎప్పుడైతే బాగా గమనించండి, సింహాల నోటి నుండి కూడా దేవుడు విడిపించాడు. బాగా గమనించండి. ఎవరు ఆశ్చర్యపోయారు. ఉదయాన్నే రాజుగారు తెల్లవారుజామునే వచ్చి, నువ్వు సేవించుతున్న దేవుడు నిన్ను రక్షించిన దానియేలు అంటే, అవును రక్షించాడు, రాజు చిరంజీవి అవును గాక, నా యందు ఏ దోషము లేదు, నేను నిర్దోషినని దేవుడు ఎంచాడు అని చెప్పినప్పుడు ఆ రాజు ఎంతో మెచ్చుకొని తన మీద ఈ విధముగా నిందలు వేసిన వారిని కుటుంబాలతో వేసినప్పుడు అడుగుకు చేరక ముందే సింహాలు తినివేశాయి. నిజమండి, సింహం లాంటి మరి క్రూరముగాల మధ్య మనమున్న ఆయన మన దేవుడు తప్పిస్తాడు. మన దేవుడు తప్పించే దేవుడు, ప్రక్కన నిలిచి బలపరిచే దేవుడు. నీకేమి కాదు. ఒకవేళ అంత ప్రమాదం వచ్చిన ఆ సమయంలో ప్రాణాపాయములు కూడా దేవుడు నిన్ను కాచి కాపాడిగా వాడిగా ఉన్నాడు. గుర్తుపెట్టుకో, దేవుడు నీ పక్కన నిలిచి ఉంటే నీకు జయమే. హల్లెలూయా. దేవుడు నీ పక్షాన నిలబడును గాక. ఆమేన్. ఒప్పుకోవలసిన పాపాన్ని చూస్తే 10వ వచనము, దేమా పౌలు గారితో ఉంటూనే లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. చాలా మంది భక్తిలో గాని సేవలో గాని కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత దేమా లోకాన్ని స్నేహించాడు. దేవుని నమ్ముకొని సేవకుడితో ఉంటూనే దేవుని విడిచి లోకాన్ని దేమా
లోకాన్ని ప్రేమించాడు. లోకంలో ఏమున్నది? మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలలో లోకములో ఉన్నదంతియు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము, లోకంలో తిను తాగు సుఖించు అని చెప్తూ ఉంటది. యాకోబు 4:4లో ఇదిగో ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరము. అవును, దేమా లోకాన్ని విడిచిపెట్టారు. దేమా పౌలు గారే కాదండి, బైబిల్లో యోహాను సువార్త 6:66లో ఒకప్పుడు సహకారులుగా ఉన్న 70 మందిలో 58 మంది దేవుని విడిచిపెట్టి ఇంకెన్నడూ మరి వెంబడించలేదంట. జాగ్రత్త, దేవుని విడిచిపెడుతున్నావా? దేవుని విడిచిపెట్టవద్దు. లోకాన్ని స్నేహించవద్దు. లోకాన్ని స్నేహం చేసి అనేక మంది చెడిపోయారు. జాగ్రత్త, లోకాన్ని కాకుండా దేవుణ్ణి స్నేహించాలి. శరీరాశికి, నేత్రాశి, జీవటము పడిపోవద్దు. జాగ్రత్త, ఈ దినాల్లో నేత్రాశికి అనేక మంది లోబడిపోతున్నారు. సంసోను నేత్రాశికి లోబడిపోయి తన కన్నులు పోగొట్టుకున్నాడు. జాగ్రత్త, మనం జాగ్రత్తగా ఉండాలని ప్రభువు కోరుకున్నాడు. చివరిగా ఆజ్ఞ 11వ వచనము, పరిచర్య నిమిత్తము నాకు ప్రయోజనకరమై ఉన్నాడు. మార్కు ఒకప్పుడు ప్రయోజనకరమైన వాడు కాదు. క్రేతులో యవనస్తుడైన ఈ మార్కు, బర్నబా, పౌలు, మార్కు క్రేతులో పరిచేస్తున్నప్పుడు ఆ పరిచర్యలో ఎన్నో అడ్లు ఆటంకాలు వచ్చాయి. వీళ్ళిద్దరికి చెప్పకుండానే వెళ్ళిపోయాడు. బర్నబా మళ్ళీ మార్కుని దగ్గర తీయాలనుకున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు వద్దు అన్నాడు. కానీ యవనస్తుడు అవకాశం ఇద్దామని మళ్ళీ అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు తిరిగి పౌలు గారు అతన్ని తీసుకొని రండి, నాకు జైల్లో ఏం పరిచర్య అండి? కాగితాలు అందించడం, లేకపోతే చెప్పింది రాయటం కానీ, లేకపోతే సహకారిగా ఉండటం కానీ, ఆ యొక్క వార్తను తను చెప్పిన మాటని మరి ఇతరులకి తెలియచేయటం కానీ ప్రయోజనకరమైన సంఘంలో నువ్వు ప్రయోజనకరంగా ఉన్నావా? పరిచర్య చేసి ప్రయోజనకరంగా ఉండాలనేది దేవుడు ఆశ. ఏదో ఒక రకంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రయోజనకరంగా ఉండు. దయచేసి చాలా మంది విధవరాళ్ళు ఉంటారు, మందిరాన్ని కనిపెట్టుకొని. మరి హన్న ప్రవక్తిని లాగా అన్న 84 సంవత్సరాలు విధవరాలు అయింది. దేవుని ఆలయముడి ఒక రేయింబగులు ఉపవాస ప్రార్థనలతో సేవ చేసేది. అవును, ప్రార్థన ఉపవాసం అనేది మరి సేవే. అది కూడా గొప్ప సేవ. అటువంటి సేవ మనందరము చేయుదుము గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఈ దినం నీ కృపలో, నీ దయలో నువ్విచ్చిన వాగ్దానం మా ప్రక్కన నిలిచే దేవుడి నాయన. లోకాన్ని స్నేహం చేయొద్దు అంటున్నావు నాయన. పరిచర్యగా ఉండునట్లుగా ఆయన ప్రతి బిడ్డకి సహాయము దయచేయమని, అట్టి మనసు ప్రతి బిడ్డకి అనుగ్రహించమని కోరుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమె హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.